హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నామండి. అలాగే మరొక ఏంటంటే ఈరోజు ఆదివారం కదండి, అందులోకి క్లైమేట్ కూడా కూల్గా ఉంది, బాగుంది. అంటే ఆల్రెడీ 3 రోజులు వర్షాలు అయితే పడుతున్నాయండి. కాకపోతే ఈరోజు అయితే సండే కదని చెప్పి నేను పిల్లల కోసమని తందూరి చికెన్ అలాగే వెజ్ బిర్యానీ ఒకటి చేశానండి. అది ఎలా వచ్చింది ఏంటని మీకు చూపిస్తాను. ముందుగా అయితే కనుక మన వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే మరింత కొత్త వీడియోలతో మీకు నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా అయితే మన వీడియోలో అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. కమాన్ ఫ్రెండ్. అయితే పెట్టుకున్నా సూపర్ ఉందండి. సేమ్ హోటల్లో వచ్చినట్టు వచ్చింది తందూరి. పిల్లలు కూడా ఎక్కువ ఇదే ఇష్టపడతారండి. సాసు ఇది ఉల్లిపాయ ఎక్కువ చాలా బాగా వచ్చింది. ఇదిగోండి ఫ్రెండ్, తందూరి చికెన్ టమాటా సాస్. మన తందూరి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మసాలా అట్టిద్దాం. కమాన్ ఫ్రెండ్స్. బాడీ బిల్డర్ కోడి ఫోటో తీస్తున్నావా? చూడండి ఫ్రెండ్స్, మన బిల్డర్ బలహీనరా కోడిది. అలాగే అమ్మి ఫోటో వాళ్ళైతే కనపడతాయి. పోసిన తర్వాత కూడా ఫోటో తీయరా? ఒకటి రెండు మూడు నాలుగు 1 2 3 4 8 ప్యాక్. అల్లం పేస్ట్ అన్నీ రాస్తా. అల్లం నూరాలంటే సంతకెళ్ళి రావాలి. టేస్ట్ అయిపోయింది. అలా దీన్నే నూరేద్దాం. మొత్తం మసాలాలన్నీ ప్లేట్లో వేసుకుంటా పోనీ. అది ఘాటు ఎక్కువ ఉంటుంది. వేద్దాం. దాల్చిన చెక్క పొడి, కలుపుకోండి. సరే పెరిగేలట్రా తేజ. కాల్ చేస్తారు అలాగా. పురంగా మసాలాలు ఎక్కేస్తాయి దీనికి. సూప్ నానేద్దాం. గంట నానవ్వాలి. వెజ్ బిర్యానీకి పలావ్ సరుకులు ఇవి. లైట్ వెలుగు దాని మీద అడపలేదు. వెజ్ బిర్యానీకి అండి క్యారెట్, బంగాళదుంప, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయ. అదండి వేసి మొత్తం ఏమవుతుందో వేగిపోతుంది. కొంచెం లైట్గా ఉల్లిపాయ పచ్చివాసన పోయింది అనుకుందండి. ఫ్రీగా ఉంటుంది కదా.
తర్వాత మిగిలింది పైన వేసుకుంటాం పొలం పైన రైస్ వేసుకుందాం. ఉప్పేసి అంటే ఏం లేదు, కొంచెం కొంచెం ఎక్స్ట్రా వేద్దాం, అర గ్లాస్ ఎక్స్ట్రా వేద్దాం. 3 గ్లాసులా వేస్తాను కుక్క లోపు రైస్కి ఇవి మరగబెట్టి నీళ్ళు వేసుకుంటున్నాం కదా, కుక్ అయిపోతాను అనమాట. ఇప్పుడు అక్కర్లా సగం వేస్తాం సరిపోద్ది. 2 గ్లాసులకి 4 గ్లాసులు. స్పూనా సరిపోద్ది, 1 స్పూనే. మళ్ళీ వేసుకోండి. ఆల్రెడీ పొలం సరుకులు వేసాం కదా, తెల్లకుంటేనే పిల్లలు ఇష్టంగా తీయి పర్లేదు. తీసా తందూరి మసకలేదు కదా. ఓకే, కుక్కర్లో ఉడకబెట్టిన తర్వాత అప్పుడు బిర్యానీ. అదేమో తందూరి చికెన్. తందూరి అయితే ఉడకబెడుతున్నానండి. పిల్లలకి తందూరి అంటున్నారు మొన్న నుంచి. వెజ్ బిర్యానీ తందూరి, దాన్ని కూడా మళ్ళీ అది ఉడికిన తర్వాత ఏం చేస్తాం చూద్దరు ఫ్రెండ్స్. బిర్యానీ ఎంతవరకు ఏం చేసుకుంటామే. వెజ్ బిర్యానీ ఆడిపోతుంది స్మెల్. చెప్పనా ఒకసారి వేసండి, సిమ్లో పెట్టు. వాటర్ కూడా వేసండి, కొంచెం నెయ్యి వేసి పైన సరిపడ పెరిగేసి. ఇంత వాటర్ ఉంది కదా, కుక్కర్లో అయితే ఇది ఏమవుతుందంటే గడ్డగడ్డలు కన్నా. హాట్ వాటర్ వేసేమేమో, అందు గురించి కొద్దిగా కొమ్ము ఉడిపోయింది. ఇదే
నెయ్యి వేద్దామే మొత్తం తర్వాత లైట్గా నెయ్యి వేసుకుందామండి. లేకపోతే ఎగుటెక్కి చెత్త ఎక్కువ వేసిన వేసండి. ఫ్లేవర్ బాగుంటుంది. వెజ్ బిర్యానీ కదా అప్పు వేసానా ఎందుకు మరీ ఎక్కువ తినలేం మళ్ళీ. ఓకే వాళ్ళు వచ్చించండి. సూపర్ ఉన్న బిర్యానీ స్మెల్ మటుగా కూడా అంచండి. అయితే ఇక ఇలా చేసుకోవాలి మనం బిర్యానీ ఏదైనా సరే. కోడి అలాగ అయిపోయింది. కోడి తందూరి కోడి 2 ముక్కలు అయిపోయిందండి. ఇదండి ఫ్రెండ్స్ తందూరి చికెన్ అయితే ఇలా ఉడకబెట్టారండి కుక్కర్లో. బాగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని రోస్ట్గా మనం కాలుద్దాం. చూసారా ఇక 2 ముక్కలు అయిపోయిందండి. అది అదిగో ఉడిచేస్తుంది. ఇదే అలా బాయిల్ చేసేసాను. టేస్ట్ అయితే అది ఉడితే సరిపోను. ఉడొచ్చేస్తుంది. ఒక నిమిషం తర్వాత కాలుతుంది. అసలు లైట్గా ఒక విజిల్ అయితే సరిపోను. మనం 3 విజిల్ చేయించాం అంటే బొమ్మ ఉడకాలని. పెద్ద కుక్కర్ మళ్ళీ ఆవిరి ఎక్కువ పట్టేసి ఉడికిపోయింది. బ్రష్ ఉంటుంది తందూరి బ్రష్ ఇలాగా అదే డిమార్ట్లో ఇట్లా అమ్ముతారు. పైన ఆయిల్ను బటర్ రాసుకుంటుంది. అయితే భలే ఉంటుంది. ఓకే తీసి ఇది అసలు పార్ట్ 2 లెక్కలో ఈ తీసాను. స్మెల్ కోసం అండి. తందూరి స్మెల్ కూడా సరిపోయిందే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి తందూరి చికెన్ 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 ఫ్రెండ్స్ ఇవాళ ఆదివారం అని చెప్పి పిల్లల కోసమని తందూరి చికెన్ వెజ్ బిర్యానీ అయితే చేశానండి. అంటే రోజు మామూలుగా ఇదివరకు అయితే మేము ఆదివారం వరకు చేసిన వాళ్ళం చికెన్ బిర్యానీ అని. కాకపోతే ఈరోజు ఏంటంటే వెజ్ బిర్యానీ చేశాను. తందూరి అయితే ఇవన్నీ బాగా కుక్ అయిపోయింది. ఇలా మొత్తం పీసుల కింద కూడా వచ్చేస్తుంది. ఇది ఇదిగోండి ఫ్రెండ్స్ చేత్తో పట్టుకుందాం అనుకున్నాను. పట్టుకుంటూ ఊడొచ్చేస్తుంది ముక్కల కింద. అందుకనే దీంతో పట్టుకున్నాను ఇలాగా. ఈరోజు అయితే మన సండే స్పెషల్ అయితే ఇదండి నేను చేసిన కుకింగ్ వీడియో అయితే. ఓకే ఫ్రెండ్స్ ముందుగా మీకు మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. కంపల్సరీగా మీరు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మా వీడియో అయితే మీకు ఎలా ఉంది ఏంటనేది కూడా కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. ఓకే ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం భోజనం వచ్చి చేసేద్దాం. బిర్యానీ ఎలా వచ్చిందని చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్ బిర్యానీ అయితే ఎలా వచ్చింది. ఇదిగోండి ఫ్రెండ్స్ వెజ్ బిర్యానీ, పక్కనేమో తందూరి చికెన్, టమాటా సాస్, పెరుగు చట్నీ,
ఈ 3 రకాలు ఉన్నాయండి. దీంట్లోనే ఇది ఉల్లిపాయ నిమ్మకాయ కూడా ఉంది తందూరిలో. ఇప్పుడు అది టేస్ట్ ఎలా ఉంది ఏంటంటే చూద్దాం ఫ్రెండ్స్. వడ్డించుకొని అంటే సూపర్ వచ్చిందండి బిర్యానీ. బిర్యానీ ఆడతారా అంటారు అసలు ఎప్పుడు ఆడుతుంది రైస్. విజయ్ అదే అంటాడు బిర్యానీ టేస్ట్ చూద్దాం అసలు ఎలా ఉందో. బిర్యానీ కూడా కింద అసలు అడుగంటుకునేది అయితే ఏమి అంటలేదండి. కానీ ఫ్రెండ్స్ బిర్యానీ వెజ్ బిర్యానీ టేస్ట్ ఎలా ఉంది ఏంటని మీకు చూపిస్తాను. ముందుకి వెనక్కి వెనకో చోటకి. ఇవ్వండి ఫ్రెండ్స్, రైస్ చూసారా ఎంత పొడిపొడిలాడుతుందో. చక్కగా ఇలా ఉండాలి మనకి. పూస రైస్ అంటారు కదా అలా వచ్చింది. అసలు నీరు అనేది చెమ్మ కూడా అసలు ఏం లేదు. కరెక్ట్గా వేసుకున్నాం కొలతల ప్రకారంగా. అయితే ఉప్పు సరిపోయింది చూస్తాను ఎంటీ బిర్యానీ. సూపర్ ఉంచండి. ఉప్పు కూడా కరెక్ట్గా అన్నీ బాగా వచ్చింది, సరిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం నెక్స్ట్? తందూరి చికెన్ వేసుకున్నాం. జాయింట్ వేసుకున్నా ఇంకోటి వేసుకుందాం అండి. ఉల్లిపాయలు అంటే కర్రీ ఎందుకు వండలేదంటే అండి, ఇప్పుడు మన తందూరి ఉంది కదా అని చెప్పి కర్రీ అయితే వేసుకోలేదు. అందు గురించేనే ఈరోజు వెజ్ బిర్యానీ తందూరి చికెన్ కాంబినేషను బాగుంటుంది. మనకి అయితే గ్రేవీ కూడా కరెక్ట్గానే సరిపోయినాయి కూడా బాగుంది. గ్రేవీ అయితే ఏం లేదు, పెరి చట్నీతో తినేద్దామండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఎందుకంటే తందూరి అనేది మనం ఈ సాస్లు వేసిందంటే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా ముక్కు జారిపించండి. ఎంటీ బిర్యానీ రైస్ మన రోస్ట్ ముక్కలాగా ఉంది కాబట్టి సరిపోద్ది. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇలాంటి కూడా వచ్చేది ముక్క. ఇవ్వండి తందూరి. సూపర్ ఉందండి, సేమ్ హోటల్లో వచ్చినట్టు వచ్చింది తందూరి. పిల్లలు కూడా ఎక్కువ ఇదే ఇష్టపడతారండి. సాసు ఇది ఉల్లిపాయ ఎక్కువ చాలా బాగా వచ్చింది. ఇదిగోండి ఫ్రెండ్, తందూరి చికెన్ టమాటా సాస్ ఉల్లిపాయ కూడా పెట్టుకుంటాం చూడండి. సూపర్ వచ్చిందండి. వెజ్ బిర్యానీ చికెన్ కూడా చాలా బాగుంది టేస్ట్.